సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు దాసన్న. నమస్కారం. మా ప్రోగ్రాం పేరు నా ఇష్టం. ఈ నా ఇష్టం ప్రోగ్రాం ఏంటంటే మీ దగ్గర నుంచి నేను ఒక రూపాయి తీసుకుంటాను. నేను ఒక 5 క్వశ్చన్లు మిమ్మల్ని అనుకుంటాను. ఆ క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే నేను మీకు 100 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను. ఓకే. అంటే 100 రూపాయలు మీకు పెద్ద లెక్క కాదు. బట్ మా టాలీవుడ్ ఛానల్లో చెప్పింది 100 రూపాయలు ఇవ్వమన్నారు. అందుకని క్వశ్చన్స్ తర్వాత వేస్తాను. ఫస్ట్ మీరు డాక్టర్ అవ్వడానికి కారణం ఎవరు? నేను బేసిక్గా డాక్టర్ కావాలని ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నాకు ఒక కాన్షియస్గా ఉండేది. ఇన్నర్ ఆఫ్ మై కాన్షియస్ ఐ వాజ్ కపుల్ ఆఫ్ ఏరియాస్. నాకు కొంతమంది సీనియర్ డాక్టర్స్ని, ఎస్పెషల్లీ డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని ఈజ్ ఇన్ పీడియాట్రిషియన్, ఆయనను చూసినప్పుడు ఓహో నేను ఇలా అవుతే బాగుండు అని నాకు ఊహ తెలిసినప్పుడు, అంటే రఫ్లీ ఇప్పుడు 5th or 6th క్లాస్ అప్పుడు డాక్టర్ కావాలి, డాక్టర్ అవుతే పబ్లిక్లో రెస్పెక్ట్ ఉంటుంది అని ఆయనను చూసిన తర్వాత బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆయన రూమ్లోకి వెళ్ళాలంటే చెప్పులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. యూజువల్గా మనము ఈ పద్ధతి గుళ్ళో చేస్తాం. అటువంటిది ఒక దేవుడి లెవెల్లో అతన్ని ఆరాధిస్తున్నారని నాకు 5th, 6th క్లాస్లోనే అనిపించింది. దాని తర్వాత నాకు బలంగా మైండ్లో అరే డాక్టర్ అవుతే బాగుంటుంది అని అప్పటి నుంచి కొంచెం కృషి చేయడం జరిగింది. అండ్ డెఫినెట్గా దీంట్లో మా పేరెంట్స్ కూడా కోఆర్డినేట్ చేశారు. ఇంకొక సార్, ఇప్పుడు మీ ఫాదర్ ఏం చేశారు? మా ఫాదర్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఈజ్ నో మోర్. 12 years బ్యాక్ ఐ లాస్ట్ మై ఫాదర్. సో ఆయనే ఎంకరేజ్మెంట్ వల్ల నాకు ఈ స్థితి డాక్టర్ ప్రొఫెషన్ అంటే మీ డాక్టర్ కూడా మీ ఇంట్రెస్టే కానీ మీ డాడీ ఇంట్రెస్ట్ కాదు? లేదండి. ఎందుకంటే ఆయన అనుకుంటాడు నా కొడుకు కూడా ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు. ఐఏఎస్ అంటే ఐపీఎస్ అవ్వాలనుకుంటాడు. అవునండి. కానీ మీరు డాక్టర్ అయ్యారు. అవునండి. ఇప్పుడు డాక్టర్ని దేవుళ్ళ కొలుస్తలేరు అన్నారు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా? లేదండి. ఇన్ జనరల్గా ఎథికల్ వాల్యూస్ తగ్గిపోయినాయి కొంచెం. డాక్టర్సు కొంతమంది దే బికమ్ లిటిల్ మోర్ కమర్షియలైజ్డ్. 10 మందిలో ఒక 4 ఉన్నా కూడా 10 మందిని అట్లాగే ఆ దృష్టితో చూసుకోవడం జరుగుతుంది. బట్ టుడే ఎస్పెషల్లీ మీరు పోతే గవర్నమెంట్ సెటప్స్లో ఎవరు కూడా, నేను ఆల్మోస్ట్ 32 ఏళ్ళ నుంచి ఇందులో పనిచేస్తున్నాను, ఈ గవర్నమెంట్ సెటప్లో పనిచేస్తున్నాను ఇన్ వేరియస్ క్యాడర్స్. నేను చూసిన డాక్టర్స్ గవర్నమెంట్లో ఎస్పెషల్లీ చాలా డెడికేటెడ్ వర్కర్స్ అండి. అలా అని చెప్పట్లేదు 100% 100% పర్ఫెక్ట్గా ఉన్నారని. కొంత పర్సంటేజ్ కొంచెం ఎథికల్ వాల్యూస్ ఫాలో కాకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ డాక్టర్స్ దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. అలా అని నేను కార్పొరేట్ సెటప్లో కంప్లీట్గా ఎథికల్ కావట్లేదని కాలేదు, కానీ బట్ ద పర్సంటేజ్ ఇన్ ద కార్పొరేట్ సెటప్ కొంచెం ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్ సెటప్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ ఇష్యూస్ వల్ల ఓవరాల్గా డాక్టర్స్ని కొంచెం ప్రీవియస్లో ఎట్లయితే చూసేవాళ్ళు అంత చూడడం జరగడం లేదు పబ్లిక్లో. ఇంకోసారి అసలు గవర్నమెంట్ దవాఖాన అంటే పబ్లిక్ భయపడుతుంది చాలామంది. గవర్నమెంట్ దవాఖాన అసలు పోతే పైసలు 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 అని అడుగుతారు. అటెండర్ కాడి నుంచి మొత్తం టోటల్ డాక్టర్ పేరు ఇంతవరకు వచ్చిందో తెలియదు. అటెండర్ ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్ డబ్బులు ఇస్తేనే పని అవుతుందని అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు మీ 32 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో? నేను ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, నేను సూపరింటెండెంట్ కాబట్టి నేనేం సైడ్ చేయట్లేదు. డెఫినెట్గా క్లాస్ 4 కానీ లేకపోతే అదర్ సబార్డినేట్స్ కానీ, నాట్ ద డాక్టర్స్ బేసికలీ, కొంచెం డబ్బులు కలెక్షన్ చేస్తున్నమాట వాస్తవం. దీనివలన కొన్నిసార్లు ఇదే స్టాఫ్ డాక్టర్స్ పేరు చెప్పడం కానీ, సిస్టర్స్ పేరు చెప్పడం కానీ, వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు కలెక్ట్ చేయడం కానీ. బట్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నా 32 years ఎక్స్పీరియన్స్ లోపల వెరీ ఫ్యూ డాక్టర్స్, హార్డ్లీ less than 1% or 2% doctors, they are collecting the money. But rest of all 98% I can vote for on behalf of them. 98% డాక్టర్స్ ఆర్ ఆనెస్ట్. కానీ కింది సిబ్బంది ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరు, గత 11 నెలల నుండి గాంధీ హాస్పిటల్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పర్సన్గా పనిచేస్తున్నాను. యాజ్ ఎ సూపరింటెండెంట్గా ఆ చైర్లో కూర్చొని పనిచేస్తున్నాను. మీరు కంపేర్ చేసుకోండి. ఇష్యూస్ చాలా ఉన్నాయి. సరైన టైంలో వాళ్ళకు జీతాలు రాకుండా, సరైన టైంలో వాళ్ళకు మొత్తం జీతం ఇవ్వకుండా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. దీనివల్ల వాళ్ళు అదర్ ఏరియాస్లో చేతులు చాపడం జరుగుతుంది. కానీ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది సరైన జీతం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేసి బ్యాంక్ అకౌంట్లో చేయడం జరుగుతుంది. ఓకే, మీరు వచ్చినాక జరిగింది ఇది. అంతకుముందు
వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగేది. 5 రూపాయలు వస్తే 3 రూపాయలు ఇచ్చేది, 3 రూపాయలు వస్తే 1 రూపాయి ఇచ్చేది. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది, ఈ లాబియింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్ స్టాప్ చేశారు. ఫస్ట్ నా కింది స్థాయి ఉద్యోగులు కడుపు నిండా ఉంటే అప్పుడు అడగడం తక్కువ అవుతుంది. సో ఆ విషయంలో ఫస్ట్ కట్టుదిట్టం చేశారు. వాళ్ళ దగ్గరికి ఇమ్మీడియట్గా డబ్బులు చేరడం వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పోతుంది. వాళ్ళ పిఎఫ్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ కానీ కంప్లీట్గా వెళ్తుంది. సో అది వెళ్ళడం మూలాన కరప్షన్, ఎస్పెషలీ గాంధీ హాస్పిటల్లో, వేరే హాస్పిటల్ గురించి నేను మాట్లాడడం సబబు కాదు, నేను మాట్లాడను కూడా, బట్ గాంధీ హాస్పిటల్ గణనీయంగా తగ్గిపోయిందండి. ఈ మధ్యన ఎవరినన్ను అడగండి, 100% మీరు చూసారనుకుంటాను. పేపర్ వాళ్ళు కానీ, మీలాంటి మీడియా వాళ్ళు కానీ ఏమన్నా ఉంటే డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఫ్లాష్ చేస్తారు. మీరు గత 10 నెలల నుండి 11 నెలల నుండి చాలా తక్కువ గాంధీ హాస్పిటల్ హైలైట్ అయింది, ఎస్పెషల్లీ నెగిటివ్ యాటిట్యూడ్స్లో. సో అందరి సహకారం, అందరి దృష్టి ఉంటుంది దీని మీద. దాని మూలాన కొంచెం సిస్టమ్స్ కొంచెం నార్మల్సీ వస్తుంది అండ్ డెఫినెట్గా పనిష్మెంట్ చేయడం జరుగుతుంది. చాలామందిని తీసేశాను నేను. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఉండి నియర్లీ ఒక 10 to 15 మెంబర్స్ని సస్పెండ్ చేసాం. అంటే మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారా? రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాం, ఎంక్వైరీ చేసాం, దాని తర్వాత కరప్షన్ చోట మొత్తం టర్మినేట్ చేసాం, కాంట్రాక్టర్స్ మార్చేసాం, కొత్త కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చాం. వాళ్ళ కంప్లీట్గా త్రూ కలెక్టర్ నుంచి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసేసి వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడున్న వాళ్ళు దే ఆర్ డూయింగ్ అన్ సెక్రటేరియట్, దే ఆర్ డూయింగ్ అన్ అసెంబ్లీ, ఆ కాంట్రాక్టర్స్. సో అక్కడ వాళ్ళది మొత్తం క్రెడిట్ తీసుకొని కంప్లీట్ హిస్టరీ తీసుకొని దాన్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా తగ్గిందండి. ఇంకోసారి మీరు ఐదో క్లాస్ 6వ క్లాస్ నుంచి డాక్టర్ అవ్వాలనుకున్నారు. మరి అప్పట్లో సినిమాలు చూసేవాళ్ళ? సినిమాలు అంటే నాకు చాలా పిచ్చి. అవునా? సినిమా పిచ్చిలో డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టం. ఆ పిచ్చి, ఈ పిచ్చి, ఈ పిచ్చి. అంతేనా? ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ మరి అప్పట్లో 5, 6వ క్లాసులలో చదువుకునేటప్పుడు? అప్పట్లో నాకు ఎన్టీ రామారావు అండి. అవునా? ఎన్టీ రామారావు నాకు ఒక ఐకాన్ లాగా ఉండేది. నా పర్సనాలిటీ కూడా కొంచెం సూట్ అవుతుంది. సో నాకు మంచి డ్యాన్స్ రాదు. సో అట్లా అని ఆయన డ్యాన్స్ రాదని కాదు, కానీ ఇప్పుడున్న యంగ్ హీరోస్కి కంపేర్ చేస్తే డెఫినెట్గా ఆర్ కంపేర్టివ్లీ నాగేశ్వరరావు గారికి కంపేర్ చేస్తే అతనికి పెద్ద డ్యాన్స్ రాదు, బట్ వెరీ చార్మింగ్ హీరో. ఏ పాత్రలో అయినా కూడా పర్ఫెక్ట్గా ఇమిడిపోతారు. సో రాముడు అంటే ఇలాగ ఉండాలి, దాని తర్వాత హీరో అంటే ఇలాగ ఉండాలి అనే దృష్టి ఆయనకు పోయి ఆయన హీ ఈజ్ రియలీ ఐకాన్ ఫర్ మీ, ఎన్టీ రామారావు. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒక 1 రూపీ నా బాక్సులో వేయాలి. నేను మీరు 5 క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే సినిమాకు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతా. ఓకే సార్, క్వశ్చన్ నెంబర్ 1. పాతాళ భైరవి అని ఒక సినిమా వచ్చింది, ఎన్టీ రామారావు హీరో, మీకు తెలిసే ఉంటుంది. మీరు కూడా ఆల్రెడీ ఎన్టీ రామారావు పర్సనాలిటీ ఉన్నా అన్నాను మీరు. ఓకే, మరి ఆ సినిమా డైరెక్టర్ పేరు చెప్తారా? కేవీ రెడ్డి గారు అనుకుంటానండి. కేవీ రెడ్డి గారు. మీకు జ్ఞాపకం శక్తి బాగుంది సార్, కంగ్రాచులేషన్స్. మా ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పారు. సినిమా చూశారు అది మీరు? సినిమా చూశానండి. ఓకే, అప్పట్లో మీరు 10th క్లాస్ నుంచి బాగా చదువులో నెంబర్ 1 సార్ మీరు? నేను డాక్టర్ అవ్వాలని గోల్ పెట్టుకున్నారు కదా మీరు? ఆల్మోస్ట్ క్లాస్లో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 లెవెల్లో వచ్చేవాడిని. స్కూల్ డుమ్మగొట్టి సినిమాలకు వెళ్ళడం, కాలేజ్ డుమ్మగొట్టి పార్కులకు వెళ్ళడం, వీటికి అప్పట్లో ఉన్నాయా? స్కూల్ మాత్రం డుమ్మ కొట్టలేదు, కాలేజ్ మాత్రం డెఫినెట్గా డుమ్మ కొట్టానండి. అప్పట్లో మీ ఫేవరెట్ హీరో ఎన్టీ రామారావు. కాలేజ్ డుమ్మ కొట్టి ఏమైనా సినిమాలు చూసారా ఆయన? కాలేజ్ డుమ్మ కొట్టి ప్రతి సినిమా, ఆల్మోస్ట్ ప్రతి న్యూ సినిమాకి వెళ్ళేదండి. అవునా? కాలేజ్ డుమ్మా కొట్టి కూడా? కాలేజ్ డుమ్మా కొట్టి కూడా వెళ్ళేదండి. ఓకే, బాగా ఏంటండి సార్, కాలేజ్ డుమ్మా కొట్టి కూడా సినిమా చూసి మళ్ళీ డాక్టర్ అయ్యిండు, సూపరింటెండెంట్ అయ్యిండు. మీరు కూడా కాలేజ్ డుమ్మా కొట్టినా డాక్టర్ అవ్వండి, అంతే కదా సార్? ఇప్పుడు చాలామంది కాలేజ్ డుమ్మా కొట్టినా చెడిపోతారో చదువు అంటారు చాలామంది. మీరు కాలేజ్ డుమ్మా కొట్టి కూడా డాక్టర్ అయ్యారు. ఒకవేళ మీరు డాక్టర్ కాకపోతే మీరు ఏమై ఉండే సార్? నేను వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ వుడ్ హావ్ బికమ్ ఎ బిజినెస్ మ్యాన్ బేసికలీ. బిజినెస్ మ్యాన్. ఓకే. అంటే ఏ బిజినెస్ మీ ఇంట్రెస్ట్ ఉండేది? నాకు ఎనీ బిజినెస్, బట్ టాప్ మోస్ట్ లెవెల్లో ఉండాలని. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏదైనా ప్రొఫెషన్ నెంబర్ 1లో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. డాక్టర్ తీసుకోండి, ఇంజనీర్ తీసుకోండి, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకోండి. ఇఫ్ డెడికేట్ చేసేసి నెంబర్ 1లో పొజిషన్లో ఉంటే ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి. ఈరోజు ట్యాక్సీ డ్రైవర్ కూడా అంత ఇజ్జత్ ఉంటుంది. డెఫినెట్గా ఏ ప్రొఫెషన్ కూడా చిన్న ప్రొఫెషన్ కాదు, పెద్ద ప్రొఫెషన్ కాదు. అండ్ ప్రొఫెషన్ ఈజ్ అ ప్రొఫెషన్.
అండ్ డెడికేటెడ్ ప్రొఫెషన్ ఆల్వేస్ గివ్స్ ఎన్ ఏ వెరీ గుడ్ రిమార్క్స్. మీరు డాక్టర్ గారికి అప్పట్లో మీ ఫాదర్ ఎంత ఖర్చు పెట్టింది సార్? ఇప్పుడు అన్న లక్షలు కోట్లు అడుగుతున్నారు ఇప్పుడు డాక్టర్ అవ్వడానికి. అప్పట్లో మీరు నా ఫీజు 125 రూపాయలు ఉండేదండి. డాక్టర్ ఫీజు అడ్మిషన్ 125 రూపాయలు ఉండేది. అది నేను లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 167 రూపాయలు అయింది. సో నేను ఎంబీబీఎస్ మ్యాక్సిమం ఖర్చు పెట్టింది ఒక 1000 రూపాయలు కావచ్చు ఫీజు పరంగా. అంతే అంతే అండి. అంటే అప్పట్లో మార్కులు బాగా వచ్చినాయి కాబట్టి దాని కూడా కొంచెం హెల్ప్ అయింది అంటారా? నాకు ఎంట్రన్స్లో నాది 3rd ఎంట్రన్స్ బ్యాచ్, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ బ్యాచ్లో నా ర్యాంకు 2nd ఉండిందండి. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 2nd ర్యాంక్ ఉండిందండి నాకు. మీ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పట్లో. మరి ఆయన రికమెండేషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది మీకు? నాకు ఆయన దీంట్లో ఎంట్రన్స్లో రికమెండేషన్స్ ఉండవండి. అంటే మీ ఫాదర్ ఐఏఎస్ కాబట్టి మా అబ్బాయి ఫీజు తక్కువ తీసుకోండి అలా అలాంటిది ఫీజు ఏం లేదండి. ఫీజు అందరికీ ఒకటే. ఇది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ ఫీజు అండి. అంతే ఉండేది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో. అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చాలా ఒకటి ఉండేదండి ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మన ఏపీలో మాత్రం కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్సే ఉండేవండి. ఓకే సార్, రెండో క్వశ్చన్ అడుగుతున్నాను నేను. మాయాబజార్లో అంటే సినిమా మాయాబజార్ సినిమా ఘటోత్కచుడు చేసిన క్యారెక్టర్ పేరేంటి? మాయాబజార్ 2 మాయాబజార్లు వచ్చాయి. నాకు కొత్తది సార్, నేను పాతది అడుగుతున్నా. మీ జనరేషన్ సినిమా. మా జనరేషన్ ఘటోత్కచుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. విలన్లో కానీ విలనిజంలో కానీ క్యారెక్టర్ యాక్టర్లో కానీ బ్రహ్మాండంగా ఇమిడిపోతారు. ఆయన పద్యాలు చదువుతుంటే మనం ఒళ్ళు పులకరిస్తుంది. మీరు ఇంత చెప్తున్నట్టే ఆ పేరు చెప్పేశారు సార్ ఈజీగా, నాకు అర్థమైపోయింది. దాన్ని బట్టి ఎస్వి రంగారావు గారు బాగా చెప్పారు సార్. సార్ ఆ సినిమా నుంచి ఒక చిన్న డైలాగ్ చెప్పండి సార్, మీకు నచ్చిన డైలాగ్. డైలాగ్ కంటే ఎక్కువ నాకు లాహిరి జ్ఞాపకం ఉందండి. ఓకే ఓకే, చిన్న లైన్ వాడండి. నాకు ఎందుకో పాటలు చాలా అంత రావు అసలు, ఎస్పెషల్లీ లిరిక్స్ నాకు అంతగా మైండ్లో స్టక్ కాదు, సో రిజిస్టర్ కాదు. దాంట్లో యాక్చువల్లీ 3 హీరోస్ 3 హీరోయిన్స్ ఆ పడవలో పోతున్నప్పుడు డిఫరెంట్గా చేంజ్ అవుతారు. దట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లిరిక్స్ కానీ లేకపోతే ఫిల్మింగ్ పరంగా కానీ చాలా బ్రహ్మాండమైన మూవీ అండి అది. ఈరోజు కూడా అటువంటి మూవీస్ చాలా తక్కువ చూస్తున్నాం. లాహిరిలో ఓహో ఓహో జగమే. ఓకే ఓకే, మనం మూడో క్వశ్చన్ అడుగుతున్నాము సార్. మూడో క్వశ్చను, సర్కాస్ రాముడు హీరో పేరేంటి? దాసన్న గారు, మీరు ఎప్పుడో పాతది ఇటువంటి మూవీస్ చూస్తున్నాను కానీ కొన్నిసార్లు రిజిస్టర్ కావు నా మైండ్లో. అయినా కూడా కొంచెం ఆలోచించి చెప్తాను. నేను అనుకుంటాను ఎన్టీ రామారావు గారు. మీకు ఆలోచన రాదా అంటున్నారు మీరు, కానీ టక్క నేను అడగడం ఆలోచన చెప్పేస్తున్నారు మీరు. అంటే క్లారిటీ తీసుకొని మరీ చెప్తున్నారు ఇంత క్లారిటీగా, అవునా? ఎనీవే, మూడో క్వశ్చన్ కరెక్ట్గా సౌండ్ చెప్పారు. ఫైనల్గా నేను 4వ క్వశ్చన్ అడుగుతాను సార్. 4వ క్వశ్చన్ అడగకపోయే ముందు ఒక చిన్న అది, ఇప్పుడు జూనియర్ డాక్టర్ సమ్మెలు బాగా జరుగుతున్నాయి. అది మీరు వచ్చిన తర్వాత సమ్మెలు జరిగినాయి జీతాలు పెంచాలని? మీరు నమ్ముతారు లేదో, జూనియర్ డాక్టర్స్ ప్రతిసారి స్ట్రైక్ అయినప్పుడల్లా ఐ వాజ్ వన్ ఆఫ్ ది మీడియేటర్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద జూనియర్ డాక్టర్స్. ప్రతి ఇష్యూలో నేను ఇన్వాల్వ్ అయినాను. ప్రతి ఇష్యూలో నేను సాల్వ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది ముఖ్య కారకుని నేను. వాళ్ళ ఫీజెస్ హైక్ చేయడం కానీ, ఇప్పుడు 1 year కంపల్సరీ రూరల్ సర్వీస్ అంటున్నారు, దాంట్లో సాల్వ్ చేయడం కానీ, నేను పిల్లల్ని మీడియేట్ చేయడం, దాని తర్వాత గవర్నమెంట్ని ఒప్పించడం, ఎస్పెషల్లీ సెక్రటరీ లెవెల్ అండ్ డైరెక్టర్ లెవెల్లో. నేను యాజ్ ఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, యాజ్ ఏ అడిషనల్ సూపరింటెండెంట్గా, యాజ్ ఏ సూపరింటెండెంట్గా ప్రతిసారి ఆల్మోస్ట్ గత 3 సంవత్సరాల నుండి గవర్నమెంట్కి ఎన్నో ఇష్యూస్లో నేను మీడియేట్ చేసి డిస్కస్ చేసేసి ఇది సాల్వ్ అయ్యేటట్టు చూసినాను. నేను జూనియర్ డాక్టర్సే కాదు, సిస్టర్స్ స్ట్రైక్ అయితే నేను సాల్వ్ చేశాను, క్లాస్ 4 స్ట్రైక్ అయితే సాల్వ్ చేశాను. సో నాది కొంచెం మేజర్ హ్యాండే ఉంటుంది ఇటువంటి స్ట్రైక్లో సాల్వ్ చేయడానికి. ఓకే సార్, 4వ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ప్రేమాభిషేకాలు అంటే మీ జనరేషన్ సినిమా గురించి అడుగుతున్నాను. ఆ సినిమా డైరెక్టర్ పేరేంటి? పాత ప్రేమాభిషేకం జ్ఞాపకం ఉంది. ఆ ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ గారు బ్రహ్మాండంగా పనిచేశారు. ఈజ్ ఎన్ ఏ రియల్ గ్రేట్ హీరో. ఈరోజు మనకు అటువంటి హీరోస్ ఏఎన్ఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ లేకపోవడం ఒక విధమైన దురదృష్టకరం తెలుగు జాతికి.
నేను అనుకుంటాను నా దృష్టిలో అటువంటి హీరోస్ మళ్ళీ పుట్టరు, మళ్ళీ రారు మన ఫీల్డ్కి మాత్రం. ప్రేమాభిషేకం వన్ ఆఫ్ ది గ్రేట్ డైరెక్టర్. చాలా కొద్దిమంది డైరెక్టర్స్కి అంత దూరదృష్టి కానీ అంత డైరెక్షన్ కెపాసిటీ కానీ ఈరోజు వాళ్ళకి లేదని అంట్లా. బట్ మెనీ పీపుల్ దే మిమిక్ ది దాసనారాయణరావు గారు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ డైరెక్టర్. వాట్ ఐ ఫీల్ ఈస్ నాట్ ఓన్లీ డైరెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్ ఆల్సో. గ్రేట్, కరెక్ట్గా చెప్పిండు. నాలో క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పాడు. సార్ ఫైనల్గా నేను మీరు ఏది అడిగినా ఈజీగా చెప్పేస్తున్నారు కాబట్టి కొంచెం మిమ్మల్ని ఆడ్ క్వశ్చన్ అడుగుతున్నాను. నేను చెప్తారా చెప్పారు, అది కూడా మిమ్మల్ని చెక్ చేస్తాను, ఎందుకంటే మీరు డాక్టర్ కాబట్టి. 5వ క్వశ్చను, ఫైనల్ క్వశ్చను. సాగర సంఘం అని ఒక సినిమా వచ్చిందండి, కమల్ హాసన్ హీరో. ఆ సినిమా డైరెక్టర్ పేరు చెప్పండి సార్. ఫైనల్ క్వశ్చన్, 5వ క్వశ్చన్ లాస్ట్. దాసన్న గారు, ఇది సాగర సంఘం మీరు నమ్ముతారో నమ్మరు, నేను 6 సార్లు చూసాను సినిమా. ఇది అయ్యా అయితే అయిపోయినట్టే, చెప్పేసినట్టే సార్. వన్ ఆఫ్ ది గ్రేట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు. ఈ సాగర సంఘం నేను 6 సార్లు చూసిన తర్వాత మీరు నమ్ముతారో నమ్మరు, ఒక 2 స్టెప్పులు కమల్ హాసన్ లాగా వేయడానికి నేను ట్రై చేశాను. ఇంట్లోనా సార్? ఇంట్లోనే, బయట చేస్తే ఎవరు ఒప్పుకోరు. అంటే కాలేజీ ప్రోగ్రామ్స్లో? కాలేజీ లేదండి, ఇంట్లోనే ఫస్ట్ ట్రయల్ చేశాను. మీరు నమ్ముతారో నమ్మరు, 3 రోజులు ఇంట్లో పడుకున్నానండి. కాలు బెనికింది నాకు. సో కాలు వాపు వచ్చేసి 3 రోజులు మళ్ళీ అప్పటి నుండి కమల్ హాసన్ కానీ ఏ హీరోని కానీ మళ్ళీ మిమిక్ చేయలేదండి నా లైఫ్లో. అంటే మీకు డ్యాన్స్ ఇంట్రెస్టా? డ్యాన్స్ చూడడం ఇంట్రెస్ట్ అండి. అంటే చూడడమే కాకుండా ప్రాక్టీస్ చేస్తే ఎట్లుంటుందని చేశారు మీరు? ట్రై చేశాను. ఓకే సార్, ఎనీవే కంగ్రాచులేషన్స్. 5 క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పారు కనుక మీకు 100 రూపాయలు గిఫ్ట్ ఇవ్వాలి. ఇంకొక 2 క్వశ్చన్లు అడిగిన తర్వాత మీకు 100 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనకు మీరు వచ్చిన తర్వాత 32 సంవత్సరాల్లో సిన్సియర్గా వర్క్ చేసారు. మీరు త్వరలో రిటైర్మెంట్ కూడా అవుతున్నారంట, కరెక్టా సార్? అవునండి. ఆ తర్వాత నెక్స్ట్ ఫీచర్ ఏంటి మీది? నెక్స్ట్ అంటే మీరు ఎక్కడ హాస్పిటల్లో ఉండడం, హాస్పిటల్ పెట్టుకో అలాంటివి ఏమైనా చేస్తున్నారా? నేను ఇప్పటివరకు ఏమీ ఆలోచించలేదు. ఏ రోజు కూడా నేను రేపేంటి అని ఆలోచించలేదండి. నాకు తెలుసు ఈరోజు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా. దయచేసి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ రోజు గురించి ఆలోచించండి. రేపేంటి, రేపు ఏం చేయాలి, రేపు ఎంత కూడబెట్టాలి, రేపు ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచిస్తే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాం. నిన్నటి గురించి గతం, ఫ్యూచర్. ఈ రోజు గురించి ఆలోచించుకోండి. రేపు డెఫినెట్గా ఇన్ని రోజులు పోషించాడు దేవుడు, ఇంకొన్ని రోజులు పోషించలేడా? డెఫినెట్గా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఆ విద్య కూడా ఉంది. డెఫినెట్గా ఎక్కడ పోయినా కూడా 4 రూపాయలు సంపాదించుకుని నేను నా వైఫ్ హ్యాపీగా ఉంటామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇదే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు పిల్లలు ఎంతమంది సార్? ఒకదే పాప అండి. ఆవిడ కూడా నాలాగే అనస్థిషియాలజిస్ట్, రీసెంట్గా మ్యారేజ్ అయింది. అబ్బాయి ఈజ్ ఇన్ ఆర్థోపెడిక్స్. అబ్బాయి అక్కడ బాంబేలో హిందూజా హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. పాప ఏమో కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అండి. షీ ఈజ్ ఆల్సో అనస్థిస్ట్ అండి. మొత్తం డాక్టర్లే, అల్లుడు కూడా డాక్టరే. అల్లుడు కూడా. ఓకే అండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద చాలామంది డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్లో కుమ్మిక్కయ్యి బయట పంపిస్తున్నారని చాలామంది రూమర్స్ ఉన్నాయి సార్, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? బయట పంపించడం ఒకటి నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొసీజర్ ప్రకారం మేము మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలి. ఆపరేషన్ థియేటర్సు, మేజర్ కేసులు, మైనర్ కేసులు అన్నీ కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్థోపెడిక్ కేసులే అనుకుందాం. ఆర్థోపెడిక్ కేసులు మైనర్ అండ్ మేజర్ పుట్ టుగెదర్ మ్యాక్సిమం ఒక ఆపరేషన్ థియేటర్లో 3 కానీ 4 కానీ ఆపరేషన్ చేయవచ్చు డైలీ. దానికి మాకు అలా 3 నుంచి 4 చేసే ఆపరేషన్స్ అలా చేస్తే మాకు ఇప్పుడున్న లోడ్కి కనీసం ఒక్క ఆపరేషన్ థియేటర్ గురించి చెప్తున్నాను నేను, కనీసం మాకు ఇవాళ అడ్మిట్ చేస్తే వాళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసరికి కనీసం 15 రోజులు పడుతుంది. ఈ 15 రోజులు మాకు నామ్స్ ప్రకారం పనిచేస్తాం. 4 గంటల తర్వాత నేను ఐ కెనాట్ ఆజ్ మై డాక్టర్స్, ఐ కెనాట్ ఆజ్ మై స్టాఫ్ టు డూ ఇన్ మోర్ దెన్ 4 o'clock. వెరాజ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి టైమింగ్స్ ఉండవు. వాళ్ళకి ఎక్కువ కేసులు చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది, తక్కువ కేసులు చేస్తే తక్కువ డబ్బులు వస్తుంది. మాకు ఫిక్స్డ్ శాలరీసు, అందుకోసమే ఎక్కువ తక్కువ అని క్వశ్చన్ ఉండదు. అక్కడ న్యాచురల్లీ నెంబర్ ఆఫ్ వెయిటింగ్ అవర్స్ ఇక్కడ 15 రోజులు పడితే బయట ప్రాబబ్లీ 4 రోజులు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు.
సో న్యాచురల్లీ ఈ విషయాల లోపల ఒక పేషెంటు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవాళ్ళు బేసిక్గా ఇక్కడ లేట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ మొహాలు బాగుండవండి, ఎంట్రీ బాగుండదండి. మా ముఖం నేను ఒప్పుకుంటాను, మా ముఖం బాగుండదు. బట్ కానీ ట్రీట్మెంట్ ఒకటే కదా సార్. మాకు గుండె పరంగా కానీ ట్రీట్మెంట్ కానీ ఐ కెన్ నోచ్ 100% ఇక్కడున్న డాక్టర్స్ మోర్ సీనియర్ దాన్ ఎనీ అదర్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్. అండ్ నేను చెప్తున్నాను, నా దగ్గర కనీసం యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, యాజ్ అన్ ఏ అనస్థీషియాలజిస్ట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వరకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నా దగ్గర నేను ట్రైన్ చేశాను. ఈరోజు టికెట్ ఫ్రమ్ ది హైదరాబాదే కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కంప్లీట్ ఆంధ్రప్రదేశే కానివ్వండి, ఏ హాస్పిటల్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 50 to 60% నా దగ్గర చదువుకున్న వాళ్ళే కనిపిస్తారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళు చేసిన దానికంటే నేను చేసింది డెఫినెట్గా ఐఎమ్ షూర్ నేను కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటున్నాను. వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఎస్పెషల్ ఇన్ ద ట్రీట్మెంట్. అండ్ అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు అందరు కొలీగ్స్ అండి, నా హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. సో వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారంగా ఏ విధంగా కూడా మనం క్వరీ చేయలేం. అటువంటి కాంప్లికేషన్స్ అన్నీ మేము మేనేజ్ చేస్తాం. కానీ ఫస్ట్ బయట చూడగానే కొన్ని ఈ డబ్బులు వసూలు చేస్తున్నారని అవన్నీ మీరు ఇంతకుముందే అడిగారు. ఈ విషయాలలో అపోహలు మాత్రం 100% ఉన్నాయి. కానీ ట్రీట్మెంట్ పరంగా మాత్రం ఏ విధంగా కూడా తక్కువ ఎక్కువలు ఉండవండి. 100% ఐ కెన్ నోచ్ ఫర్ దాట్. ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే పబ్లిక్ కస్టమర్ ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కలిగి ట్యాబ్లెట్ కరెక్ట్ ఇవ్వరు. అదే ఎక్స్రే చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా బయట చేయించుకో అంటారు చాలామంది డాక్టర్లు అని. అది ఒక పబ్లిక్ చాలామంది చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈరోజు మీరు ఏదన్నా ఇన్వెస్టిగేషన్ అడగండి, నేను మళ్ళీ చెప్తున్నాను, గాంధీ హాస్పిటల్ గురించి నేను చెప్పగలుగుతాను కానీ వేరే హాస్పిటల్ గురించి చెప్పలేదు. మీరు గాంధీ హాస్పిటల్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ అడగండి, అన్నీ ఉన్నాయని చెప్తాను. అన్నీ ఉన్నాయి కూడా. కొన్ని ఇన్వెస్టిగేషన్స్, రేర్ ఇన్వెస్టిగేషన్స్ మేము బాంబే పంపించాల్సి జరుగుతుంది. బాంబే వాళ్ళు ఇక్కడ మన CCMBకి పంపిస్తారు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మన హైదరాబాద్ పంపిస్తారు. ఢిల్లీ నుంచి మన హైదరాబాద్కి వస్తాయి కొన్ని. సో ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ తప్ప, అటువంటి మేజర్ ఇన్వెస్టిగేషన్ తప్ప రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ ఈరోజు ఏ ఇన్వెస్టిగేషన్స్ లేకుండా ఆటోనలైజర్స్ అన్నారు, సెమీ ఆటోనలైజర్స్ అన్నారు, కెమిలిమిసెన్స్ అన్నారు, అవన్నీ తెచ్చిపెట్టడం జరిగింది. మా హాస్పిటల్లో 24/7 ఇప్పుడు ఎమర్జెన్సీ ల్యాబ్స్ రన్ చేస్తున్నాము. ఈరోజు ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం. దాంట్లో పేషెంట్ రాగానే పేషెంటు ల్యాబ్కి పోవడం జరగదండి. టెక్నీషియన్ పేషెంట్ దగ్గరికి వస్తాడు, ఎక్స్రే పేషెంట్ దగ్గరికి వస్తుంది, అల్ట్రాసౌండ్ పేషెంట్ దగ్గరికి వస్తుంది, ECG పేషెంట్ దగ్గరికి వస్తుంది. టోటల్గా ప్రైవేట్ హాస్పిటల్ వచ్చినట్టే. టోటల్గా ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి, లేకపోతే ఇంకెక్కడున్న సిస్టమ్ ప్రకారం అనుకోండి. సో ఈరోజు కొంచెం చేంజ్ చేయడం ట్రై చేస్తున్నాం. బట్ ఐఎమ్ నాట్ 100% చెప్పట్లేదు పర్ఫెక్ట్గా అయిందని. దెర్ ఆర్ సమ్ ల్యాక్యునర్స్ అదే. నా దగ్గర స్టాఫ్ తక్కువ ఉన్నమాట వాస్తవం. ఆ ఒక స్టాఫ్ 4 ఈక్వల్గా పనిచేస్తున్నారు. ఎగ్జాంపుల్, నా దగ్గర 750 మంది సిస్టర్స్ ఉండాలి ఈ హాస్పిటల్కి. నా దగ్గర ఇప్పుడున్నది హాస్పిటల్కి 400 మంది సిస్టర్లు. సో 350 మంది డెఫిసిట్ ఉన్నారు. నా దగ్గర కనీసం 800 మంది క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉండాలి. నా దగ్గర ఈరోజు 400 మంది ఉన్నారు. అట్లా డాక్టర్స్ కూడా తక్కువ ఉన్నారు. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే Thank you. మా 5 క్వశ్చన్లకు మీరు కరెక్ట్గా సమాధానం చెప్పి మా టాలీవుడ్ ఛానల్ తరఫు నుంచి మీకు 100 రూపాయలు స్మాల్ గిఫ్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ యొక్క అమూల్యమైన టైం మాకు ఇచ్చి మాకు ఒక హాఫ్ అన్ అవర్ మా నా ఇష్టం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి చాలా థ్యాంక్స్ సార్. ఓకే వ్యూవర్స్, చూసి కదా మా ప్రోగ్రామ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, మీ దాసన్న.